శాసనసభ ఎన్నికలకు భిన్నంగా లోక్సభ ఫలితాలుంటాయని, దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు ప్రధాని ఎవరన్నదే ముఖ్యమైన అంశమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. నరేంద్ర మోదీని ఎదుర్కొనే ధీటైన నాయకుడు లేకనే ప్రతిపక్షాలన్నీ మహాకూటమి పేరుతో జతకట్టాయని ఎద్దేవా చేశారు. కొత్త పాత కలయికలతో ధీటైన ప్రత్యామ్నాయ శక్తిగా మారుతామంటున్న లక్ష్మణ్తో ముఖాముఖి. భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికలకు ఎలా సన్నద్ధమవుతుంది, ఎలాంటి ఎన్నికల వ్యూహాలు అవలంబించనుంది, ఇతర పార్టీల నుంచి భాజపాలో చేరికలతో పార్టీలో నూతన ఉత్సాహం నెలకొందా అనే అంశాలను తెలుసుకునేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. భాజపా లోక్సభ ఎన్నికలకు ఎలా సన్నద్ధమైంది, ఎలాంటి ఎన్నికల వ్యూహాలను అవలంబించనుంది, ఎన్ని సీట్లు గెలుస్తామని ఆశిస్తున్నారు? లోక్సభ ఎన్నికల దృష్ట్యా దేశం మొత్తం మీద కూడా నరేంద్ర మోడీ హవా వీస్తూ ఉన్నది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా లోక్సభ ఫలితాలు ఉండబోతున్నాయి. జరిగే ఎన్నికలు దేశం కోసం జరుగుతున్నాయి. ప్రధానమంత్రి ఎవరు ఉండాలి దేశం కనే అంశం మీద ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రం కోసం, తెలంగాణ కోసం, ముఖ్యమంత్రి కోసం జరిగినాయి. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ మా ప్రధానమంత్రి అభ్యర్థి, వారికి ధీటుగా సాటిగా ఏ పార్టీల్లో కూటమిలో మరి నాయకుడు లేడు. కాబట్టి అన్ని కలగూర గంపగా మహాకూటమి అంటున్నారు. ప్రజలు రుచించడం పైపెచ్చు 5 సంవత్సరాల వారి పనితీరు, అవినీతికి తావులేనటువంటి పరిపాలన 70 సంవత్సరాల్లో ఇవ్వగలిగింది నరేంద్ర మోడీ అని చెప్పి ప్రజలు ఇవాళ భావిస్తున్నారు. వారు చేపట్టిన అభివృద్ధి, సాధించిన విజయాలు, తీసుకున్న నిర్ణయాలు, డిమానిటేషన్, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, సర్జికల్ స్ట్రైక్స్, ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన ఉదంతం, భారత ప్రజల్లో విశ్వాసం, వైమానిక దళంలో, సైన్యంలో వారికి భారత ప్రభుత్వం పట్ల కలిగినటువంటి నమ్మకం, ఆ రకంగా పేదల సంక్షేమం కోసం పథకాలు, ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఖచ్చితంగా తెలంగాణలో కూడా మంచి సంఖ్యలో మేము సీట్లు సాధించాం. గతంలో ఒక పార్లమెంట్ శాతం గెలిచాం. కానీ రేపు మరి చాలా పెద్ద ఎత్తున విజయాలు సాధించడానికి ఆస్కారం ఉంది. మా ఓటు శాతం కూడా బాగా పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఎన్నికల వేళ ఇతర పార్టీల నేతలను పార్టీలోకి తీసుకురావడంలోని ఆంతర్యం ఏమిటి? పార్టీలో ఏదైతే వాళ్ళు విసిగిపోయి అధికార పార్టీ యొక్క ఆగడాలను ఎదుర్కోలేక ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం, మరి ఈ పార్టీలో ఉండి మనం అధికార పార్టీతో లాలూచి రాజకీయాలకు సిద్ధంగా లేమని, నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై ప్రత్యామ్నాయంగా నీతిగా నిజాయితీగా పోరాటం చేసేటువంటి శక్తి సామర్థ్యం పార్టీ బీజేపీని భావించి తెలంగాణలో కూడా బీజేపీని బలోపేతం చేస్తాం, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా మారుస్తామని ఆలోచనతో నరేంద్ర మోడీ గారికి మరి బలాన్ని చేకూరుస్తామని వచ్చేదానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరినీ స్వాగతిస్తున్నాం. కాబట్టి కొత్త పాత కలయికతో ధీటైనటువంటి ప్రత్యామ్నాయ శక్తిగా రూపుదిద్దుకోవడానికి అది దోహదపడుతుంది. శాసనసభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుందని, భారతీయ జనతా పార్టీ లేకుండా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదని చెప్పిన మీరు, మీకున్న సిట్టింగ్ స్థానాల్లో కేవలం ఒకే స్థానాన్ని దక్కించుకోవడంలో అంటే ప్రజల్లో మీ పట్ల విశ్వాసం సన్నగిల్లిందంటారా? శాసనసభకు జరిగిన ఎన్నికలు ఒక విపరీతమైన తీరులో జరిగినాయి. స్థానిక అంశాల మీద, తెలంగాణ సెంటిమెంట్ మీద, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలనే అంశం మీద, పైపు చంద్రబాబు యొక్క ప్రచారం వల్ల మళ్ళీ ఒక అభద్రతా భావం కేసీఆర్ రెచ్చగొట్టి మళ్ళీ చంద్రబాబు పెత్తనం తెలంగాణ మీద జరగబోతుంది అని ఒక అభద్రతా భావాన్ని సృష్టించి వారి వైఫల్యాలను ప్రజల దృష్టి మళ్లించిన దాంట్లో వారు కృతకృత్యులయ్యారు. పెద్ద ఎత్తున డబ్బు వెదజల్లి గతంలో ఏనాడు లేని విధంగా తెలంగాణలో ఇవాళ ప్రజాస్వామ్యం అంటే ధనస్వామ్యం అయిపోయింది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి. దీన్ని మేము సహజంగా దాన్ని ఎదుర్కోలేకపోయాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఇవాళ లోక్సభ అనేసరికి మోదీ, దేశం కోసం మోదీ, మోదీ కోసం దేశం అనే రీతిలో జరుగుతున్నది. ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం మోదీ ఇవ్వగలుగుతారు. సుస్థిర ప్రభుత్వం బీజేపీ ఎన్డీఏ ద్వారానే సాధ్యమనే ప్రజల్లో బాగుంది. కాబట్టి ఈసారి కేసీఆర్ చేసేటువంటి విన్యాసాలు, కుతంత్రాలు, కుట్రలు, డబ్బు వెదజల్లం ఇవి పనిచేయమని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకొని బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకోవడం వల్లనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని చెప్పి ఇతర పార్టీల నేతలు విమర్శించారు. అలాంటి నేతలను పార్టీలో చేర్చుకోవడంలోని ఆంతర్యం ఏమిటి? ముందస్తు ఎన్నికలు ఎందుకు అయ్యాడో ఇప్పుడు తేటతెల్లం అయిపోయింది. మోదీతో సహా పార్లమెంట్ ఎన్నికలతో సహా అసెంబ్లీ ఎన్నికలకు పోయినట్టయితే కేసీఆర్ మోదీ దాటికి తట్టుకోలేడు, మోదీ చరిస్మా ముందు నిలబడలేడు అని భావించే ముందస్తు ఎన్నికలు పోయి ఇవాళ వాళ్ళు సాధించింది ఏమిటి? ఇవాళ ఎన్నికై వచ్చినారు, ప్రజలు తీర్పిచ్చారు. కానీ ప్రభుత్వం లేదు, మంత్రివర్గం పూర్తి స్థాయిలో కూర్పు చేయలేదు, మహిళలకు స్థానం లేదు, ఎస్టీకి స్థానం లేదు. పైపచ్చి లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో మంత్రిత్వ శాఖలను తన దగ్గరనే పెట్టుకొని పాలన అటకెక్కించేసి పాలన గాడి తప్పింది, మంత్రులకు పట్టు లేదు. కాబట్టి ఇవాళ ప్రజలు అర్థం చేసుకుని మోదీ చరిస్మా ముందు ఆనలేననే ముందుకు పోయాడు తప్పితే ఇతరత కాదు.
శాసనసభ ఎన్నికలకు ముందు ఇతర పార్టీలో సీటు దక్కని వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకొని టికెట్లు కేటాయించారు. ఇప్పుడు ఆ పార్టీ నేతలు పార్టీ కార్యకలాపాలు ఎక్కడ కనిపించడం లేదు. అసలు వారు పార్టీతోనే ఉన్నారా? చాలామంది చురుగ్గా పనిచేస్తున్నారు. కొంతమంది మళ్ళీ వాళ్ళ పార్లమెంట్ సభ్యులుగా వారు అభ్యర్థులుగా గుర్తించారు. ఇప్పుడు మహబూబాబాద్లో హుస్సేన్ నాయక్ కానివ్వండి, అట్లా చాలామంది వాళ్ళ చురుగ్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. సీట్ల కోసమే వచ్చిన వాళ్ళు కాదు, పార్టీ కోసం వచ్చిన వాళ్ళు తప్పకుండా పనిచేస్తున్నారు. రేపు కూడా మళ్ళీ పార్టీ కోసం పనిచేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు ప్రోత్సాహం తప్పకుండా ఉంటుంది మా వైపు నుంచి. పార్టీ సీనియర్ నేతల్లో సమన్వయం లోపం వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని, కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొందని భావన వస్తుంది. దీన్ని నిజమేనంటారా? అది వాస్తవం కాదు. అది ఒక పత్రికల్లో వచ్చే సృష్టి మాత్రమే. సమన్వయ లోపం అనేదే కాదు. ఇక్కడ మేము అంతర్గతంగా ప్రజాస్వామ్యంగా అన్ని అంశాలు చర్చించుకునే దాన్ని నిర్ణయించుకుంటాం. మాది ఒక కుటుంబ పార్టీ కాదు, ఒక వ్యక్తి పార్టీ కాదు, వ్యక్తి పాలన కాదు. మేము ప్రజాస్వామ్యంగా పనిచేసే పార్టీ. ప్రాంతీయ పార్టీలో ఒక వ్యక్తి శాసిస్తే నడిచేది. ఇవాళ మేము చర్చించి తీసుకునే నిర్ణయాలు కాబట్టి అభిప్రాయాలు అనేది చర్చలో భిన్నంగా ఉండొచ్చు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకటిగా మాత్రమే పనిచేసేదానికి ఉన్న సంస్కృతి బీజేపీది. కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసుకోవడంలో ఆలస్యం చేయడంతో పాటు ఇతర పార్టీల నేతల కోసం ఎదురు చూడడంలో పార్టీ 17 స్థానాలకు అభ్యర్థులను కూడా తయారు చేసుకునే స్థితిలో ఉందంటారా? 17 స్థానాలకు సంబంధించినటువంటి 10-12 మంది అభ్యర్థులు ఏవైతే పోటీకి వచ్చారో అవన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేసి 3-4 పేర్లతో ఎప్పుడో మేము కేంద్రానికి పంపించాం. కేంద్ర స్థాయి, జాతీయ స్థాయిలో మిగతా రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికల తేదీలను దృష్టిలో పెట్టుకొని అంచెలంచెలుగా ప్రకటిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో భాజపాలో చేరుతున్నారు. దీనివల్ల పార్టీ బలోపేతం అవుతుందని మీరు భావిస్తున్నారా? వాళ్ళు చివరి వరకు మీతో ఉంటారని నమ్ముతున్నారా? ఖచ్చితంగా ఇతర పార్టీల నుంచి అనుభవం ఉన్న వాళ్ళు, సీనియర్ నాయకులు రావడం వల్ల ప్రజలకు ఒక స్పష్టమైన సంకేతం. బీజేపీ వల్లనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్ర ప్రజల ప్రయోజనం కాపాడుతుంది, నరేంద్ర మోడీ నాయకత్వం ఈ రాష్ట్రానికి తప్పకుండా చేయూతనిస్తుందని భావించే వాళ్ళు ఎవరైతే ముందుకు వస్తున్నారో, మా విధానాల పట్ల నచ్చి, మా సిద్ధాంతాలు నచ్చి, మా నాయకత్వం నచ్చి వచ్చే వాళ్ళందరూ కూడా స్వాగతిస్తాం. తప్పకుండా వారు మా విధానాలకు అనుగుణంగా పనిచేసే వాళ్ళు కొనసాగుతారు. వారికి కూడా తప్పకుండా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. 17 లోక్సభ స్థానాల్లో ఏ స్థానాలపైన ప్రత్యేక దృష్టి సారించారు? ఎన్నికల ప్రచారానికి ఎవరెవరు రాబోతున్నారు? 17 స్థానాల మీద ప్రత్యేక దృష్టి. 17 స్థానాలు పోటీ చేస్తుంది గెలవడానికి, ఏదో నామాత్రం కోసం పోటీ చేయటం. మాకు ప్రధానమంత్రి మొదలుకొని అమిత్ షా గారు, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు, నితిన్ గడ్కరీ గారు, స్మృతి ఇరానీ గారు అనేక మంది ప్రచారం కోసం వస్తారు. అన్ని పార్టీలకు ధీటుగా మా ప్రచార సరళి ఉంటుంది. ఇంటింటికి వెళ్ళేది, పల్లె పల్లె కదిలేది. ఆ రకంగా బహిరంగ సభల ద్వారా నరేంద్ర మోడీ 5 సంవత్సరాల పనితీరు మేము ప్రజల ముందు పెడతాం. గతంలో కాంగ్రెస్ మరి ఏ రకంగా అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డది, అటువంటి కాంగ్రెస్తో చేతులు కలిపినటువంటి పార్టీలు అబాసపాలు అవుతున్నాయి. అవన్నీ కూడా ప్రజల ముందు పెడతాం. మేము పాజిటివ్ దృక్పథంతో ప్రజలకు పోతాం, అభివృద్ధి ఎజెండాతో పోతాం. అభివృద్ధి ఎజెండాను ఇవాళ తిప్పికొట్టడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రజల దృష్టి మళ్లించిన హిందుత్వ ఎజెండా అని ఈరోజు మస్జిద్కు మెప్పు కోసం హిందుత్వం మీద దాడి చేయడం కానీ, మరి మేము ఇవాళ మాట్లాడితే మా మీద విమర్శలు చేయడం, మోదీ గారిని వ్యక్తిగతంగా విమర్శలు, ఇది మస్జిద్ అసదుద్దీన్ మెప్పు కోసం చేస్తారు. వారు యాగాలు చేస్తున్నాం, యజ్ఞాలు చేస్తున్నాం అంటారు. యాగాలు చేసినంత యజ్ఞాలు చేస్తే మాత్రం హిందువు కాదు నువ్వు. గతంలో కూడా అసురులు కూడా యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు. రావణాసురుడు గొప్ప శివభక్తుడు, మరి ఆయన రాక్షస మనస్తత్వం. కాబట్టి యజ్ఞాలు యాగాలు చేసినంత మాత్రమే హిందువు అయిపోతావని నేను అందుకని వాళ్ళు సూటిగా ప్రశ్నించాను. నువ్వు అజ్మీర్ దర్గాకు చెద్దరి వేయడానికి స్వయంగా నువ్వు వెళ్తావు, భద్రాచలంలో శ్రీరామనవమికి మరి అక్కడ తలంబరాలు సమర్పించడానికి మాత్రం మణిమణి పంపిస్తాం. ఇది వ్యత్యాసం కదా. కొండగట్టు మీద 65 మంది భక్తులు చనిపోతే పరామర్శించడానికి సమయం రాకపోతే నీవు ఇవాళ షేర్వాణి వేసుకొని టోపీ పెట్టుకొని మరి ఏదైతే ఇవాళ ఈద్ మిలాద్కి వెళ్తున్నావో మాకు అభ్యంతరం. కానీ చనిపోయిన వాళ్ళు హిందూ భక్తులు వెళ్తే పరామర్శించడానికి నీకు మనసు రాదే. ఇవాళ మౌలులకు మీరు పారితోషికం ఇస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు, అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ అర్చకులు ఇవాళ నిజంగా హిందూ సాంప్రదాయాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి అర్చకులకు ప్రభుత్వం ద్వారా, ట్రెజరీ ద్వారా జీతాలు ఇవ్వమంటే నీకు మనసు రావడం లేదా? నీవు అంతా నిఖార్సైన హిందూ అని చెప్తున్నవే, మోదీని మించిన హిందూ అని చెప్తున్నాయి. మోదీని మించిన హిందూ కాదు ప్రజలకు తెలుసు. కానీ ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ మించిన ముస్లిం అని మాత్రం నిరూపిస్తా ఉన్నాను. ధన్యవాదాలు సార్.